ఇటీవల కొంతమంది కుల రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం శాంతి భద్రతలు ఉండకూడదు అన్నటువంటి శపథం తీసుకున్నట్టుగా ఉన్నది వాళ్ళ ధోరణి గమనిస్తున్నప్పుడు. ఇక్కడ కుల రాజకీయం, అసలు కులం అనేటటువంటిది అక్కడ ప్రస్థానం కానప్పుడు, అవసరమే లేనప్పుడు కులాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టడం, అడ్డగోలుగా మాట్లాడడం. ఇవాళ కార్తీక మాసానికి సంబంధించి వనభోజనాలు చేస్తున్నటువంటి, ఆ నిర్వహణ చేస్తున్నటువంటి అనేక కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసికట్టుగా సమాజం అభివృద్ధి కోసం కలిసి ఎలా జీవించాలనేటటువంటి వాటి మీద ఒక సంయమనంతో, సహనంతో, అవగాహనతో కొన్ని సమావేశాలు చేసుకుంటున్నారు. కానీ ఇవాళ విచిత్రంగా, చాలా దుర్మార్గంగా టీడీపీ పార్టీ ఎవరిది అని అంటే కమ్మోళ్ళ పార్టీ అని ఒక దుర్మార్గుడు మాట్లాడతాడు. హౌ డేర్! ఎలా మాట్లాడతారు? అసలు టీడీపీ పార్టీకి కమ్మ వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం మీద ఎందుకింత కసి, ఎందుకింత అసహనం? అర్థవంతమైనటువంటి చర్చలు అలాగే వ్యాఖ్యలు చేయవలసింది పోయి వాడెవడో ఎక్కడో ఒంగోలులో ఒక కమ్మోడు ఒక కాపతన్ని చంపేశాడట. ఆ మొత్తం కమ్మ కులానికి అంటగట్టేస్తాడట. మేమంతా మిమ్మల్ని మొయ్యాలి, మేమంతా మిమ్మల్ని గెలిపించాలి, మేము గెలిపిస్తూనే ఉండాలి, ఇలానే బతకాలి, మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తూ ఉండాలి. ఇదా కమ్మ సామాజిక వర్గం అలాగే టీడీపీ పార్టీ యొక్క ధోరణి అని మాట్లాడతారు. వాట్ టు సే? దీన్ని ఆపవలసింది ఎవరు? ప్రభుత్వం. వీళ్ళని శిక్షించాల్సింది ఎవరు? చట్టం. ఇలా గాలి కొదిలేసి అడ్డగోలు విధవులందరూ ప్లాట్ఫామ్ సర్కంతా రోడ్డు మీదకి వచ్చేసి కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్ముతాము అని అంటే ఎంతకాలం భరించాలి ఈ సామాజిక వర్గం? ఎందుకు భరించాలి? ఏం చేశారని, ఏ తప్పు చేశారని, ఏ పాపం చేశారని? గత దశాబ్దం కాలంగా దరిదాపు 7 సంవత్సరాల నుంచి కమ్మ సామాజిక వర్గం మీద పడి ఏడ్చేటటువంటి తత్వం ఎన్నాళ్ళు చూస్తూ కూర్చోవాలి ఈ సామాజిక వర్గం? కానీ సంయమనంతో, సహనంతో, సంస్కారంతో ఎవడో పిచ్చోడు మాట్లాడాడు మనకెందుకులే అన్నటువంటి ధోరణితో ఉన్నారు. కాబట్టి ఇవాళ పరిస్థితులు ఇలా ఉన్నాయి. తలచుకుంటే ఈ మాట్లాడినటువంటి వాళ్లను శిక్షించే విధానంలో ఫోర్స్ చేస్తే కనీసం 10 ఏళ్లు కూడా జైలు నుంచి బయటికి రాని శిక్షలు ఉంటాయి. దాన్ని వదిలేస్తున్నారేమో సామాజిక వర్గం. ఆ ప్రయత్నం చేయకుండా అలుసుగా మారిపోతున్నారేమో కమ్మ సామాజిక వర్గం అన్నటువంటి ఆలోచన కూడా చేయాల్సిన దశ వాళ్ళు వస్తోంది. పదే వాడెవడో కారు మీద చౌదరి అని వేసుకున్నాడట, వాడే కారుతో హత్య చేశాడట. ఆ సామాజిక వర్గాన్ని హలో అంటే మీరు మాట్లాడేటటువంటి ఒక విభజన ఏదైతే ఉన్నదో, ఒక సామాజిక వర్గానికి మరొక సామాజిక వర్గానికి వైషమ్యం పెంచటంలో మీకు అందుతున్నటువంటి తాంబూలాలేంటి? లేదా మీకున్నటువంటి మూర్ఖ వాదం ఏంటి? అసలు ఇలాంటి వాదనలు మీడియాలో చూయించడం ఏంటి? ఈ కక్ష, వివక్షత అలాగే కసితో కూడినటువంటి వ్యవహారాలను ప్రోత్సహించటం నేరం అని తెలీదా? అసలు కోర్టులు ఎందుకు సుమోటోగా ఇలాంటి వ్యాఖ్యలను తీసుకోదు? ఎంతకాలం కమ్మ సామాజిక వర్గం మీద ఒక వర్గం వాళ్ళు పదే వైసీపీ పార్టీ అదే చేసింది. అలాగే ఒక సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గానికి ఏ సంబంధం లేకపోయినా అసలు ఈ రాష్ట్రానికి మే పేటెంట్ హక్కులు ఉన్నటువంటి వాళ్ళు అన్నట్టుగా ఆ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడే మాట ఏంటి? కులానికి, జాతికి తేడా తెలియని వెధవలు మాట్లాడుతున్నటువంటి మాటలను ఖచ్చితంగా సుమోటోగా ఇవాళ కోర్టులు స్వీకరించాలి. వాళ్ళ నోర్లు మూయించాలి, వాళ్ళకు శిక్షలు పడాలి. ఒక సామాజిక వర్గాన్ని పదే రిపీటెడ్గా టార్గెట్ చేసేటటువంటి, అది రాజకీయం కావచ్చు, అది మూర్ఖత్వం కావచ్చు, అది తెలియనితనం కావచ్చు. బట్ మీడియాలో ఇలాంటి వార్తలు రావటం వల్ల వచ్చేటటువంటి వైషమ్యాలను ఎవరు ఫేస్ చేయాలి? రేపు రాబోయే తరం, ఇవాళ ఉన్నటువంటి తరం ఎలా ఒక రకమైనటువంటి నెగిటివ్నెస్ తీసుకుంటే అవతలోడి కామెంట్ని పదే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేటటువంటి మాటలు ఎంతకాలం వీళ్ళు సహనంతో వినగలరు? వీళ్ళు మనుషులేగా, వీళ్ళు యువకులేగా, వీళ్ళకి ఉద్రేకం ఉంటుందిగా. అంటే రాష్ట్రాన్ని తగలబెడుతుంటే పండగ చేసుకునేటటువంటి ప్రయత్నమా ఇది? అలాగే రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కులపరమైనటువంటి వ్యవహారాలను తీసుకొచ్చి రాజకీయానికి జోడించి అసలు టీడీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గానికి సంబంధం ఏంటి? లెట్ దెమ్ కమ్,
ఆ పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సభ్యులుంటే ఉండొచ్చు. ఏ రాజకీయ పార్టీలో ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు? కేవలం టీడీపీ పార్టీలోనే కమ్మ వాళ్ళు ఉన్నారా? ఎవరు ఇంత గుడ్డిగా మాట్లాడేవాళ్ళు, ఇంత గుడ్డిగా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరు అనంటే, ఎస్, కొంతమంది ఉన్మాదులు ఉంటారు. 100 మందిలో ఒక దుర్మార్గుడు ఉంటాడు, 1,00,000 మందిలో ఒక పిచ్చోడు ఉంటాడు, 1,00,00,000 మందిలో 10 మంది పనికిమాలిన వెధవలు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? విధ్వంసం, విద్వేషం, అలాగే వాళ్ళకి తెలియనటువంటి విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడడం. అసలు ఏదో పూర్వ చరిత్ర ఘోరమైనటువంటిది ఉంది, నేనే తీసుకొచ్చి కొత్తగా చెప్తున్నానన్నటువంటి ప్రయత్నం ఐడెంటిటీ కోసం, కేవలం వ్యక్తిగతమైనటువంటి ఐడెంటిటీ ప్రాధాన్యత పెంచుకోవడం కోసం దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళను ఈ కార్తీక వన భోజనాలలో అందరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళ నోర్లు మూయించటం, చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవటం, ఒక సామాజిక వర్గం మీద మరొక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దాడి చేసేటటువంటి కుట్రలను భేదించటం, ఆపటం, ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రిజల్యూషన్స్ ఎంత చక్కగా సహపంక్తి భోజనాలు చేస్తారో అలాగే ఒక మంచి నిర్ణయం తీసుకోమని అభ్యర్థిస్తున్నా. అలాగే మరొక విషయాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి మొత్తం తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు చెప్తున్నా. కళ్ళు మూసుకున్న వాళ్ళకి, మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి, వాళ్ళందరికీ మరీ హెచ్చరించి చెప్తున్నా. గో టు కర్ణాటక. కమ్మ వనభోజనాలని పేరేమో కానీ ఆ వనభోజనాలకు వచ్చేటటువంటి వాళ్ళు సకల కులాలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజలు అందరూ ఆహ్వానితులే. ఒక్క కమ్మోరే కాదు, కమ్మాళ్ళు ఒక్కళ్ళే గొప్పోళ్ళని చెప్పుకోవటల్లా. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాస్ట్ అనేది, సంస్కృతి అనేది వాళ్ళు చెప్పుకోవచ్చు. అలాగే కాపులు చెప్పుకోవచ్చు, ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ 2 కులాలకు సంబంధించిందే ఈ రాష్ట్రమా? కాదే. సకల జనులకు సంబంధించినటువంటి సమాజాన్ని తీసుకెళ్ళి మనము ఒక కులానికి అంటగట్టేసి మనము అంటగాగేటటువంటి రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు చేస్తే మాత్రం క్షమించే పరిస్థితి ఉండదు. వదిలేసే ప్రసక్తి అసలుండదు. నోరు అదుపులో పెట్టుకొని కమ్మ సామాజిక వర్గాన్ని గురించే కాదు, మరొక వర్గాన్ని గురించి మాట్లాడినా సరే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయని, ఆ శిక్షలు అమలు చేసే వ్యవస్థను ప్రోత్సహించాలని, అలాగే న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో ఇలాంటి దుర్మార్గులు మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా, మీడియాలో కనపడకుండా, మీడియాలో కూడా విద్వేషాలను లేపే ప్రసంగాలను ఇచ్చేటటువంటి మీడియా సంస్థలను కూడా నిషేధించాల్సిన పరిస్థితి వస్తుంది అని హెచ్చరించాల్సిన పరిస్థితి ఎవరికీ తీసుకురావద్దు. మీరు మాట్లాడే మాటల్లో సామాజికమైనటువంటి విలువలుంటే, బాధ్యత ఉంటే అది వేరుంటుంది. ఒక కులం మీద విషం కక్కేటటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీకి తీసుకుని వెళ్ళి ఒక కులాన్ని కలపటం బుద్ధుందా అని అడగాల్సిన పరిస్థితి ఎవరికి తీసుకురావద్దు. గమనించమంటున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటున్నా. దాంతోపాటు హద్దు మీరితే మాత్రం మీకు ఖచ్చితమైనటువంటి పాఠం నేర్పాల్సి వస్తుంది. దట్టు చట్టబద్ధంగా. మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధపడితే బట్ మిమ్మల్ని పంపించాలన్నటువంటి ప్రయత్నంలో మేము లేము. మీరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి లేకపోతే చట్టం తన పని తాను చేసుకుంటుంది. అందుకే వైషమ్యం రేపేటటువంటి మాటలు కట్టిపెట్టండి. ఏ కమ్మోడు హత్య చేసినా వాడు శిక్షార్హుడే, ఏ కాపాడు తొందరపడ్డా వాడు శిక్షార్హుడే. ఇక ఏదో ఒకటి జరిగింది కదా అని, ఈ కమ్మోడు హత్య చేశాడు కదా అని చెప్పేసి కమ్మ కులమంతా, టీడీపీ పార్టీ అంతా ఇదే అని ఒక ముద్రేసేటటువంటి ప్రయత్నం చేస్తే మూగబోతారు. మీ మాట వినపడదు, మీరు మళ్ళీ కనపడరు టీవీల మీద కానీ, అలాగే ఎక్కడ ఏ ప్రసంగాల్లో కానీ. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు మనం అవతల వాళ్ళని దూషిస్తున్నామా, విశ్లేషిస్తున్నామా, అభిప్రాయం చెప్తున్నామా అన్నటువంటి మానవ సహజమైనటువంటి లక్షణం పెట్టుకోండి. జంతు సమానమైనటువంటి ధోరణితో మాట్లాడకండి. మనం ఏది మాట్లాడినా పర్వాలేదు అనే నిర్లక్ష్యం మాత్రం వద్దు. అలక్ష్యం చేయకండి. మళ్ళీ గట్టిగా చెప్తున్నా, పదే కమ్మ సామాజిక వర్గం మీద విషం కక్కడం అనేది అసహ్యమైనటువంటి పని.
ఇది వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. కమ్మ సామాజిక వర్గాన్ని భుజానేసుకొని కాదు, ఏ కులాన్ని ద్వేషించినా విద్వేషించినా పగ కసి కక్ష ఆ వర్గం మీద చూయిస్తే మాత్రం వీఆర్ హియర్ బికాజ్ ఫర్ ద పీపుల్ అనేది నా మొట్టమొదటి ఎజెండా. కాబట్టి అర్థం చేసుకోమని చివరిసారిగా మొదటిసారిగా చెప్తున్నా. ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో వి నో దట్. ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.